ఇప్పుడు చూసారా కొత్త ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కూర చేసేద్దామే. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. ఈ రోజు అయితే నన్ను చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అక్క బాలింతల కోసం కర్రీస్ ఉంటాయి కదా, అవి చేసి చూపించండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఈ రోజు నేను ఒకే వీడియోలో 2 కర్రీస్ చేసి చూపిస్తాను. ఒకటైతే గసగసాల కూర, ఇంకోటైతే సొరకాయ ప్లస్ పాలు. ఈ 2 కర్రీస్ ఒకేసారి ఎలా చేయాలో నేనైతే మీకు ఈజీగా చేసి చూపిస్తాను. నేను ఈ గసగసాల కర్రీ అయితే మా తోడుకోళ్ళు హేమక్క దగ్గర అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అనమాట. తనే నాకు స్నానం ముందు తనే నాకు వండిచ్చారు. సో తన దగ్గర టేస్ట్ చేశాను, చాలా బాగా చేశారనమాట. రెసిపీ అయితే తననే అడిగాను. సేమ్ యాజ్ టీజ్ గా నేను కూడా ఈరోజు ట్రై చేస్తాను. చూడండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. సో ఎందుకు ఈ గసగసాల కూర తినాలి అనేసి అంటే, ఇవి మన బాడీకి చాలా కూలింగ్ ఇస్తాయి అనమాట. అలాగే ఈ సొరకాయ పాలు పోసేది కూడా చాలా బాడీ చాలా మంచిది అనమాట. సో అందుకని ఇవి ఎక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మన బాడీకి ఈజీగానే డైజెషన్ అయిపోద్ది. నేనైతే ఒకే వీడియోలో 2 చేసి చూపిస్తున్నాను. మీరు ఒకసారి ఒకటి చేసుకోవచ్చు. ఇది పాలు పోసి వండితే చాలా కమ్మగా ఉంటుంది. నేను చాలా సార్లు వండాను. కానీ గసగసాల కూర అయితే నేను మా అక్క దగ్గర చూసానని చెప్పాను కదా, ఈ రోజు చేస్తున్నాను. సో టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాము. కావాల్సినవి అయితే చాలా ఈజీ. గసగసాలకైతే గసగసాలు నానబెట్టుకున్నాం కదా, అవి. ఇంకా ఉల్లిపాయలు 2కి సరిపడా, పచ్చిమిర్చి ఈ కూరలోకి, ఎండుమిర్చి ఈ కూరలోకి. సో ఫస్ట్ అయితే గసగసాలు మిక్సీ వేసేసుకుందాం. దీంట్లో కొంచెం ఉల్లిపాయలు వేసాం అనుకోండి, మెత్తగా అవుతుంది అనమాట. సో మిక్సీ పేస్ట్ అయ్యే లోపల నేనైతే మీకు ప్రోడక్ట్ కొన్నాను. ప్రోడక్ట్ అయితే చూపించేస్తాను రండి. మా కారు బైక్ వాష్ చేసుకుని బయటకి ఇస్తే బిల్లు పేలైపోతుంది అనమాట. ఇంక ఈ బాధ భరించలేక మేమైతే అగరా వాళ్ళది హై ప్రెషర్ వాషర్ అయితే తెప్పించేసాము. ఇంక ఇది వచ్చేసి మోడల్ నేమ్ అయితే రాయల్. దీంట్లో ఏమేమి ఇచ్చారో ఒకసారి అయితే చూసేద్దాము. ఇది రోలర్ ఇచ్చారు, ఇది కార్డ్ అవి చుట్టడానికి అనమాట. ఇంకా దీంట్లో ఫిల్టర్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఫిల్టర్స్ ఫిట్టింగ్స్ అవన్నీ ఇచ్చారు. ఇంక ఈ గన్ లో ఉంది కదా, దీనికి 2 అయితే ఉంటాయి. ఇవి కనెక్ట్ చేసుకోవాలి. ఒకటేమో వచ్చి మన ఫోమ్ వాష్, ఒకటేమో నార్మల్ వాష్ కి. ఇంకా దాంతో పాటు ఇది వచ్చేసి ఇన్పుట్ పైప్, ఇంక ఇది వచ్చేసి అవుట్పుట్ పైప్ అనమాట. దాంతో పాటు మాన్యువల్ కూడా ఇచ్చారు. ఇంక ఫ్రంట్ చూసారా, దీని బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా దీని ప్రెషర్ వచ్చేసి అప్ టు 140 బార్స్ అనమాట. ఇగోండి, ఆన్ అండ్ ఆఫ్ బటన్ ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉంది చూసారా, ఇందులోనే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంక ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదైతే ఫిల్టర్ అనమాట. ఇక్కడ డబ్బాలో ఉంది చూసారా, ఇదైతే మనం లిక్విడ్ వేసుకోవడానికి, ఫోమ్ వేసుకోవడానికి, అంటే షాంపూ వేసుకోవడానికి, ఫోమ్ వాష్ కి మనకైతే యూజ్ అవుతుంది. సో ఇది ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటి అనేది డీటెయిల్ గా ఇందులో అయితే ఉన్నాయి. నేను ఇవన్నీ ఫిట్ చేసేసి మీకు ఇది ఎలా వర్క్ అవుతుందని నేను చూపిస్తాను. ఇంక ఈ వైర్ అయితే 5 మీటర్స్ వరకు వైర్ ఇచ్చాడు. సో నో ప్రాబ్లం, మనకి బాగా యూజ్ అవుతుంది. మొత్తం కనెక్షన్ అయితే చేసుకున్నాను. అక్కడ పవర్ కనెక్షన్ పెట్టాను. ఇంక ఈ ట్యాప్ వచ్చేసి నేనైతే ఇక్కడ వాటర్ బకెట్ లో అయితే వేసేసుకున్నా. ఇక ఈ గన్ కి కనెక్షన్ పెట్టేసి దీనికి పెట్టేసా. అంతే, చాలా ఈజీ. ఆన్ చేస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. బాగుందా? టైర్ కూడా. సో చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయిందో. సో ఈ ప్రొడక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఉంది, వెళ్ళి వెంటనే కొనేసేయండి. ఇంకా మన కర్రీలోకి వెళ్ళిపోదామా? చూసారు కదా, ఇది ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ గసగసాల కర్రీ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేస్తున్నాను. పురటాలకి ఎక్కువ గానం నూనె వాడతారు కాబట్టి, నువ్వుల నూనె వాడతారు కాబట్టి మనం అయితే నువ్వుల నూనెతోనే చేసుకుందాం. దీంట్లో అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ నేనైతే కొంచెం ఒక 4 స్పూన్స్ లో అయ్యేలా చూస్తున్నాను. 1 స్పూను జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు మస్ట్ కదా, వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా ఇందులో కరివేపాకు,
సో ఇప్పుడు ఇందులో హాఫ్ ఆనియన్స్ దీంట్లోకి వేస్తున్నాను. హాఫ్ ఆనియన్స్ అంటే ఒకటి బిగ్ సైజ్ ఆనియన్ అనుకోండి, నావి చిన్నవి కాబట్టి ఎక్కువ కోసుకున్నాను నేను. ఇదిగోండి, జస్ట్ ఇలా ఈ బాగా ఫ్రై అయిపోవాలి, బాగా ఫ్రై అయిపోయి దగ్గరికి ఎగిపోవాలన్నమాట. నాకు ఉల్లిపాయలు ఎక్కువ ఇష్టం, అందుకే నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు తక్కువ కావాలంటే జస్ట్ ఒక చిన్న ఉల్లిపాయ వేసుకున్నా సరిపోతుంది. ఇదిగోండి, నేను ఇలాంటి ఉల్లిపాయలు కోసాను, టేస్ట్ ఉంటాయని, అందుకే అది ఎక్కువైనాయి ఉల్లిపాయలు, బోల్డ్ కోసాను అనమాట. మీరైతే ఈ మాత్రం ఉల్లిపాయ ఒకటి వేసుకుంటే చాలు. సో ఇప్పుడు కొంచెం పసుపు వేస్తున్నాను. ఇది బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేద్దాం. సిమ్లో పెట్టేసుకోవాలి, సిమ్లో పెట్టేసుకుంటేనే మాడకుండా ఉంటుంది. నేను వేసిన ఆయిల్ అయితే దీనికి సరిపోలేదు, కానీ చూద్దాం. కొంచెం అయితే కొంచెం అంటే కొంచెమే వాటర్ వేస్తున్నాను, చాలా కొంచెం, జస్ట్ మిక్సీ గిన్నెకి అంటుకొని ఉంటుంది కదా, దానికోసం వాటర్ వేస్తున్నాను. ఇది నార్మల్గా కూడా చేసుకొని తినచ్చు. బాలింతలకి అంటే కారం అవన్నీ తక్కువ ఉంటాయి కదా, అందుకని తక్కువ వేస్తాం. మీరు కావాలనుకుంటే మసాలా అవన్నీ వేసేసి కొంచెం కారంగా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ అయితే బాగుంటుంది. సో నేను ఆయిల్ అయితే ఇంకా వేస్తున్నాను, ఆయిల్ సరిపోలేదు. ఇదంతా మనకి ఆయిల్లోనే వేగాలి. జస్ట్ చిన్నగా కారం వేస్తున్నాను, చాలా తక్కువ వేస్తున్నాను కారం. సో ఇదైతే బాగా వేగాలన్నమాట, అలా కలుపుకుంటూ ఉండాలి. ఈలోపు మనం పక్కన సొరకాయ కర్రీ అయితే రెడీ చేసుకుందాము. దీనికి అయితే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, నేను మోస్ట్లీ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాను. ఇది ఏంటంటే టేస్ట్ కోసం ఎప్పుడో అయితే పర్వాలేదు, అంటే నాకు ఈ కర్రీ నచ్చింది, చాలా బాగుంది అనిపించింది, 1-2 సార్లు నోటికి తినాలనిపిస్తుంది కదా, ఆ టైంలో అయితే ఇది చేసుకోవచ్చు. రెగ్యులర్గా ఇంత ఆయిల్ పోసి తినడం అంత మంచిది కాదు. దీనికైతే ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, జస్ట్ ఇదిగోండి 2 స్పూన్స్ ఆయిల్. సో ఇది ఇలా దగ్గర పడింది కదా, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇంకో విషయం చెప్పాలి, ఈ కర్రీ ఓన్లీ కూలింగే కాదు, గసగసాల్లోని ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఇంకా డైజెషన్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. కాకపోతే ఇందులో ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆయిల్ ఎక్కువగా యూజ్ చేయడం అంతే. సో ఇలా అయింది కదా, మనం కొంచెం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని మళ్ళా దగ్గరగా అవ్వాలన్నమాట. మళ్ళీ సేమ్ ఇంకా దగ్గరగా అయినంత వరకు అలా వేపుతానే ఉండడమే. దీనికి కొంచెం ప్రాసెస్ టైం పడుతుంది, ఓపిక్గా చేసుకోవాలి. ఇప్పుడు చూసారా కొద్దిగా ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కూర చేసేద్దామే, ఇది అయిపోయినట్టే ఆపేయచ్చు. ఇప్పుడైతే గిన్నెలోకి తీసుకుందాం. ఇది చేస్తూ ఉంటే మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ కూరకి 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం కదా, ఉల్లిపాయ వేసేద్దాం. ఈ ఉల్లిపాయలు సరిపోతాయి. చిన్న సైజు సొరకాయ, దాన్ని జస్ట్ ఇలా కట్ చేసుకున్నాను, ఈ మాత్రం పీసెస్ లా, బేనే కుక్ అయిపోతుంది. ఇంకా వెల్లుల్లిపాయలు, ఈ సొరకాయ కూడా వేసుకొని కాసేపు జస్ట్ కొంచెం ఫ్రై చేసుకుందాం. సో మూత పెట్టేసుకుంటున్నాను, ఒక 2 నిమిషాలు ఇలా వదిలేసాం అనుకోండి, అది కుక్ అవుద్ది. తర్వాత కొంచెం పసుపు ఉప్పు అవన్నీ వేసుకొని సెట్ చేసుకుందాం. మనం మూత తీసి చూసేద్దాం. ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, జస్ట్ లైట్గా వేద్దాం పసుపు.
ఇంకా సాల్ట్. ఇందులో కారం అయితే ఏమీ వేయట్లేదు, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాం కదా, అది సరిపోతుంది. ఈ కూర ఏంటంటే స్పైసీగా కాదు, కమ్మగా ఉంటుంది. అంటే పాలు పోస్తాం కదా, ఆ మిల్క్ ఫ్లేవర్ అది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట. నేను 2 కర్రీస్లోకి నువ్వుల నూనె వాడాను. ఇది చూడండి కుక్ అయిపోయింది బానే, త్వరగా అయిపోతుంది. ఇందాక కర్రీ అయితే లేట్ కదా, ఈ కర్రీ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్, దీంట్లో పాలు పోసుకోవాలి. నేనైతే పాలు మరిగించినవి వేస్తాను. కొంచెం పాలు వేసాను చూడండి, వేసేసి జస్ట్ కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని మళ్ళా కాసేపటికి మూత పెట్టేసుకోవాలి. సో చూసేద్దాం. వాహ్, అయిపోయింది, దగ్గరికి అయిపోయింది. నేనైతే వాటర్ ఏం వేయలేదు, జస్ట్ సిమ్లో పెట్టేసాను మూత పెట్టేసి. ఇది కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. మీరు టేస్ట్ చూసుకోవాలనుకుంటే జస్ట్ ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఇందాక పాలు వేసినప్పుడైనా వేసుకోవచ్చు. నేనంటే అంచనా మీద వేసేస్తాను, సరిపోతుంది. సో అయిపోయింది అనమాట, స్టవ్ కట్టేస్తున్నాను. మంచి వేడివేడిగా ఉంది. ఫస్ట్ అయితే ఇది టేస్ట్ చేస్తున్నా. మీరు నమ్మరు, నాకు ప్రెగ్నెన్సీలోని ఆఫ్టర్ డెలివరీయే నాకు బాగా అలవాటైంది సొరకాయ. ముందు అసలు తినేదాన్నే కాదు, అంటే సాంబార్లో ఉంటాయి కదా అప్పుడు తినేదాన్ని అంతే. టేస్ట్ అయితే చాలా బాగుంది. శ్రమ ఉండదు, ఖర్చు తక్కువ, ఆయిల్ తక్కువ, మంచిది కూడా, పొట్టకు కూడా హాయిగా ఉంటుంది ఈ కూర అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఇది మై ఫేవరెట్. చాలా చాలా బాగుంది నిజంగా. ఆయిల్ కోసం పక్కన పెడితే ఇదైతే సూపర్గా ఉందన్నమాట. ఎప్పుడు కాదు, ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తే గ్రేవీ టైపు చికెన్ గ్రేవీని మిస్ అవుతాం కదా, అలాంటప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.